ఈ పెద్ద ఆయన చదివింది 7వ తరగతి. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ఐఐటి విద్యార్థులకు సైతం సవాల్ విసిరేలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మల్లేశం గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతున్న తరుణంలో సామాన్యులకు భారం తగ్గించేలా ఒక వినూత్న ఆవిష్కరణ చేశారు. బైక్ సర్వీసింగ్ తర్వాత పారపోసే వేస్ట్ ఇంజిన్ ఆయిల్, పాత బ్యాటరీల సహాయంతో నడిచే సరికొత్త వంట స్టవ్ను ఆయన రూపొందించారు. కేవలం 3,000 రూపాయల ఖర్చుతో తయారయ్యే ఈ స్టవ్ గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండానే 30 నుంచి 50 కిలోల వంటను సులభంగా వండుకునేలా వీలు కల్పిస్తోంది. ఇప్పుడు ఈ వెల్డింగ్ షాపు కడారి మల్లేసి తక్కలపాడు గ్రామంలో వెల్డింగ్ షాపు వెల్డింగ్ చేసుకుంటూ రోటర్ పని కానీ ట్రాక్టర్లు కానీ అన్ని రకాల వెల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ మన యుద్ధాల కారణాల గ్యాస్ షార్టేజ్ వచ్చింది కదా, దానికోసం ఆలోచించండి. ఒకసారి అంత దేశమంతా గ్యాస్ల ఇబ్బందితో బాధపడుతున్నారు. ఒక ఐడియా తోటి ఏదన్నా మంట వచ్చే ప్లాన్ చేయాలని తీసేసిన ఆయిల్ తోటి ఒక బ్లోయరు, ఒకటి బర్నరు, ఒకటి బ్యాటరీ కనెక్ట్ తోటి ఆన్ ఆఫ్ అది రెగ్యులేటర్ లాగా చేసి తీసేసిన ఆయిల్ తోటి మంట వచ్చే విధంగా చేసిండు. ఈ స్టవ్ మీద 30 కిలోలు ఈజీగా ఉతుకుతుంది. అది అన్ని రకాల వంటలో పనిచేస్తుంది. మా ఇంట్లో కూడా వాడుకుంటున్నాం. ఆ వెల్డింగ్ షాప్ అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాడుకుంటున్నాడు. వృత్తిరీత్యా వెల్డరైన మల్లేశం తన వృత్తి నైపుణ్యాన్ని విజ్ఞానంతో జోడించి ఈ స్టవ్ను తయారు చేశారు. ఇనుప రాడ్లతో 4 కాళ్ల మంచంలా ఉండే స్టవ్ను రూపొందించి దానికి బర్నర్, 1 లీటర్ సామర్థ్యం గల ఆయిల్ ట్యాంక్ను అమర్చారు. గొట్టెం ద్వారా బర్నర్కు ఆయిల్ సరఫరా అయ్యేలా చేస్తూనే మంటను నియంత్రించేందుకు కంట్రోల్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆయిల్ ఆఫ్ చేస్తే బ్యాటరీతో, బ్యాటరీ ఆఫ్ చేస్తే ఆయిల్తో మంట మండేలా ఆయన చేసిన టెక్నాలజీ చూసి గ్రామస్తులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వంట చేసుకునే అవకాశం ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల వారు ఈ స్టవ్ కోసం మల్లేశంకు ఆర్డర్లు ఇస్తున్నారు. నేను వెల్డింగ్ షాప్ నాది, మోటార్ వైండరు. ఇప్పుడు గ్యాసులు చేయబట్టి గ్యాసు దొరుకుతలేదు కాబట్టి అట్లే నేను రోడ్ వేటర్ మెకానిక్ను. ఆయిల్ మిగులుతుంది నా దగ్గర. ఆయిల్తోనే నడిచేటట్టు చేయాలని చెప్పి ఒక ఎస్టిమేట్ వేసి తయారు చేసిన ఈ స్టవ్. దీన్ని ఏంటంటే మనకు ఒక బర్నర్ తయారు చేయాలి, ఒకటి బ్యాటరీ కావాలి, ఒక బ్లోర్ కావాలి, వాటితో తయారవుతుంది. అట్లా తయారు చేసింది దీన్ని. 1 లీటర్ ఆయిల్కు 3 గంటలు వస్తుంది. మంట ఒక గుడ్ వేసి అంటిపెట్టిందంటే మంట వస్తుంది, బాగా వస్తుంది. 3 గంటలకు వస్తుంది ఆయిల్ 1 లీటర్కు. వంట అంటే వంటకు పనిచేయదు, చిన్న వంటకు పనిచేయదు. ఒక 30 కిలోలు ఉడుకుతుంది దాని మీద. అది హోటల్కి అయితేనే పనిచేస్తుంది. చిన్నగా కావాలంటే చిన్నగా, ఇంట్లో కావాలంటే చిన్నగా చేసుకోవాలి. అది డీజిల్తో నడుతుంది, ప్లస్ ఆయిల్తో నడుతుంది. వంట కంటే సామాన్లు అనుకున్నారు మొన్న. వంట తయారు చేస్తారు మా ఇంట్లో. ఇప్పుడు దానికే వాడతాను. ఇప్పుడు గ్యాసులు దొరుకుతలేవు, అందుకనే దానికే వాడతాను. ఒక 2-3 అమ్మినా నేను 3,000కు. 3,000 ఒకటి, ఇంకోటి ఇప్పుడు తయారు చేసిన. 3 అయిపోయింది. 3 తయారు చేసిన. ఇప్పటి వరకు ఇంకా ఆర్డర్లు వచ్చి చేస్తాం. మల్లేశం కేవలం ఈ స్టవ్ మాత్రమే కాకుండా గతంలో ఫ్యాన్లకు రిమోట్ కంట్రోల్స్, బ్యాటరీతో పనిచేసే డ్రిల్లింగ్ మిషన్లను కూడా రూపొందించి తనలోని సృజనాత్మకతను చాటుకున్నారు. మా నాన్న తక్కువ చదువుకున్న పనికిరాని వస్తువులతో ఇలాంటి అద్భుతమైన పరికరాలు తయారు చేస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆయన కూతురు శ్రీవాణి సంతోషం వ్యక్తం చేస్తోంది. కేవలం వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే మల్లేశం ఏదైనా కొత్తగా కనిపెట్టాలనే తపనతో తన ఖాళీ సమయాన్ని ఇలాంటి ప్రయోగాల కోసం వెచ్చిస్తున్నారు. నా పేరు శ్రీవాణి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు కడారి మల్లేష్. మా నాన్న పొయ్యి తయారు చేసిండు. మా స్కూల్లో ఎవరు చేయలేనిది నేను ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది మా డాడీ ఇలా తయారు చేసినందుకు. మా డాడీ సోలార్ బైక్ కూడా తయారు చేసిండు, బ్యాటరీస్తో నడుస్తుంది. నాకు చాలా ఇష్టం మా డాడీ పని నేర్చుకోవాలి అని. మా డాడీ లాగా గొప్ప స్థాయిలో ఉండాలని నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం ఈ ఆయిల్ స్టవ్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో స్టవ్ను 3,000 రూపాయలకి విక్రయిస్తూ మల్లేశం స్థానికంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తన వద్ద మరిన్ని వినూత్న ఆలోచనలున్నాయని, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటిని కార్యరూపంలోకి తీసుకురాలేకపోతున్నారని మల్లేశం చెబుతున్నారు. ప్రభుత్వం లేదా దాతలు ఎవరైనా ఆర్థికంగా చేయూతనిస్తే సామాన్యుల జీవితాలను సులభతరం చేసే మరెన్నో చౌకైన పరికరాలను ఆవిష్కరిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.